యేసుక్రీస్తు ప్రభు వారిని శిలువ మరణానికి అప్పచెప్పడానికి పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు పిలాతు యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి ఈయనలో ఎలాంటి దోషము లేదు, ఇతనికి మరణశిక్ష విధించాల్సినంత తప్పు ఇతనిలో నాకు కనబడలేదు అన్నప్పుడు అక్కడున్న ప్రజలు అంగీకరించలేదు. పిలాతు ఈ విధంగా మూడోసారి కూడా ఇతనిలో నాకు ఎలాంటి దోషము కనబడలేదు, ఇతని మరణశిక్ష విధించాల్సినంత తప్పు ఇతనిలో నాకు కనబడట్లేదు అన్నప్పుడు అక్కడున్న ప్రజలు ఈ విధంగా అంటారు. లూకాసు 23వ వచనం. అయితే వారు ఏకపట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడుగుగా వారి కేకలే గెలిచింది. చూసారా, వారంతా ఏకపట్టుగా చేరి పెద్ద కేకలు వేసి వీరిని సిలువ మరణానికి సిలువ వేయమని అడిగినప్పుడు వాళ్ళ కేకలు గెలిచాయంట. వాళ్ళు అనుకుంటున్నారు, మేము ఏకముగా ఉన్నాము, మేము ఏకముగా కూడాము, మా బలం ఎక్కువగా ఉంది, మా కేకలు గెలిచాయి, అతను మరణించేలాగా చేశాయి అనుకుంటున్నారు. కానీ వారి కేకలు ఆయన మరణ శిక్ష విధించేంత వరకు గెలిచాయి, కానీ ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేనికుండా ఆపలేకపోయాయండి. ఈనాడు కూడా అనేక మంది గుంపుగా చేరి, ఒక బృందంగా చేరి లేదా ఏకపట్టుగా చేరి నిన్ను అనగదీస్తున్నారా, నిన్ను బాధ పెడుతున్నారా, నిన్ను కృంగదీస్తున్నారా, వారి మాటలతో నిన్ను ఇబ్బంది పెడుతున్నారా, అందరూ కలిసి నిన్ను మరణింప చేయాలని చూస్తున్నారా. కానీ నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. మరణాన్ని జయించిన జయశీలుడైన యేసుక్రీస్తు మనకి తోడుగా ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ప్రభు వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరువయ్యా, వీరిని క్షమించమని అంటున్నాడు. దేవుడు ఈ విధంగా అనడానికి గల కారణం ఏంటంటే, ఏం జరగబోతుందనేది అక్కడ ఉన్న ప్రజలకు తెలియదు, కానీ ఏం జరగబోతుందనేది యేసుక్రీస్తు వారికి స్పష్టంగా తెలుసు. ఆయనకి ఏం జరగబోతుంది ఆయనకి ఎలా తెలుసు? తన గురించిన లేఖనాలు ఏమి రాసి పెట్టినా ఆయన స్పష్టంగా చదవగలిగాడు. ఏమి జరగబోతుందో యేసుక్రీస్తు గారికి తెలుసు. అందుకే ఆయన స్పష్టంగా అంటున్నాడు, మీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరువులు కనుక వీరిని క్షమించమని అంటున్నాడు. ఆయనకి ఏం జరగబోతుందో తెలుసు కాబట్టి వారిని క్షమించగలిగిన హృదయాన్ని ఆయన కలిగి ఉన్నాడు. దేవుని నమ్ముకున్న మనం, దేవుని ఎరిగిన మనం, దేవుని ఎరిగి ఆయన నమ్మి బాప్తిజం పొందిన మన జీవితాలు మనం ఏ విధంగా నడవాలి, మనం ఏ విధంగా ఉండాలి అనేది ఈ లేఖనాల్లో రాసిపెట్టింది, బైబిల్లో రాసిపెట్టింది. మనం దీన్ని చదివినప్పుడు ఒక పురుషుడు అయితే ఏ విధంగా నడవాలి, ఏ విధంగా జీవించాలి, ఒక స్త్రీ అయితే ఏ విధంగా నడవాలి, ఏ విధంగా మాట్లాడాలి, తల్లికి తండ్రికి పిల్లలకి ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉండాలని చెప్పి ఇది దేవుడు దీనిలో రాసిపెట్టున్నాడు. దేవుడు అందుకే ఒక మాట ఇలా రాస్తున్నాడు, నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నాడు అంటున్నాడు. దేవుడు మన గురించి లేఖనాలు ఏమని చెప్పుకునే దాని ప్రకారం నడిచినప్పుడు మనము కూడా దేవుడు ఏ విధంగా అయితే క్షమించగలిగిన ఆ విధంగా మన శత్రువులు మనం క్షమించగలిగిన మనసు మనము కలిగి ఉంటాం. కాబట్టి మన వాక్య జ్ఞానాన్ని కలిగి ఏం జరగబోతుందో మనం ఎరిగిన వారమే మనం ఉంటాం. మూడోదిగా మనం చూసినట్లయితే ఈ కేకలు వేసి గెలిచి దేవుని సిలువ మరణానికి అప్పచెప్పిన వాళ్ళు ఎవరో కాదు, ఎవరో దేవుని ఆరాధించే వాళ్ళే. ఈరోజు కూడా మనం వీరిలాగి ఆయన్ని మనం తెలియకుండానే మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన నడవడిక ద్వారా ఆయన చెప్పిన దాని ప్రకారం మనం నడుచుకోకుండా లోక ప్రకారం దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి లోక మనుషులు చెప్పిన దాని విధానాన్ని పాటిస్తూ ఆయన మనం ప్రతిరోజు సిలువ వేస్తున్నామని ఒకసారి మనం పరీక్షించుకుంటాం. మనం దేవునికి ఇష్టకరంగా ఉంటున్నామా, ఆయన మాట ప్రకారం మనం జీవిస్తున్నామా, ఆయన వాక్య ప్రకారం మనం నడుచుకుంటున్నామని మనం పరీక్షించుకొని ఆయన రాజ్యాన్ని మనం అందరం సిద్ధపాటు అవుతామండి. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయండి.